Hi everyone, welcome to our channel. RRB Group D ఎగ్జామ్ 2025 సంబంధించి జనరల్ సైన్స్ బిట్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే కప్ప జీవితంలో రూప విక్రయ ప్రక్రియను ప్రారంభించే హార్మోన్ ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఎడ్రెనలిన్, ఆప్షన్ బి ఆల్డోస్టిరోన్, ఆప్షన్ సి కార్టిసాల్, ఆప్షన్ డి థైరాక్సిన్. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి థైరాక్సిన్. కప్ప జీవితంలో రూప విక్రయ ప్రక్రియను ప్రారంభించే హార్మోను థైరాక్సిన్ అండి. రెండవ ప్రశ్న చూసినట్లయితే నీరు గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఉదాహరణలు చెప్పండి. ఆప్షన్ ఏ హైడ్రిల్లా, మొక్కజొన్న, ఆప్షన్ బి గోధుమ, వాలిస్నేరియా, ఆప్షన్ సి డ్రాసిరా మరియు వరి, ఆప్షన్ డి ఐకర్నికా మరియు పిస్టియా. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రిల్లా మరియు మొక్కజొన్న. నీరు గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఉదాహరణలు హైడ్రిల్లా మరియు మొక్కజొన్న అండి. మూడవ ప్రశ్న చూసినట్లయితే ఒక రైతు పొలంలో ఒక పంట పెంచడానికి పిలకలను సేకరించాడు. అతను వేసే పంట ఏమిటి? ఆప్షన్ ఏ బంగాళదుంప, బి పసుపు, సి అరటి, అలాగే డి చిలకడ దుంప. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అరటి. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చూసినట్లయితే కీటకాల కాళ్ళ సంఖ్య ఎంత? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. 4, 5, 6, 7. ఆన్సర్ ఆప్షన్ సి 6. నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూసినట్లయితే కింది వాటిలో రెక్కలు లేని కీటకం ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈగ, బొద్దింక, నల్లి, సీతాకోకచిలుక. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నల్లి. ఆరవ ప్రశ్న చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఎగిరే పురుగు ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ గొల్లబామ, ఆప్షన్ బి మిడత, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి 2. గొల్లబామ మరియు మిడత 2 ఎగురుతాయండి. ఏడవ ప్రశ్న చూసినట్లయితే కప్ప నీటిలో ఈదడానికి కారణం? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కప్పకి కాళ్ళ వేళ్ళ మధ్య చర్మపు పొర ఉంటుంది, ఆప్షన్ బి కప్పకి సహజంగా ఈత రావడం, అలాగే ఆప్షన్ సి కప్ప ఉభయచర జీవి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కప్పకి కాళ్ళ వేళ్ళ మధ్య చర్మపు పొర ఉంటుందండి. 8వ ప్రశ్న చూసినట్లయితే ఎగిరే పక్షుల్లో పెద్దది? గ్రద్ద, రాబందు, నెమలి, పాలపిట్ట. ఆన్సర్ ఆప్షన్ బి రాబందు. 9వ ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో ఇసుకలో పెరిగే మొక్క ఏది? ఆప్షన్ ఏ కలబంద, బి బ్రహ్మజముడు, సి నాగజముడు, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కలబంద, బ్రహ్మజముడు, నాగజముడు పైవన్నీ పెరుగుతాయండి ఇసుకలో. నెక్స్ట్ 10వ ప్రశ్న చూసినట్లయితే మొక్కలు ఆకురాల్చే కాలం ఏది? ఆప్షన్ ఏ చలికాలం, బి వేసవికాలం, వర్షాకాలం, అన్ని కాలాలు. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ చలికాలం. చలికాలం మొక్కలు ఆకురాల్స్తాయమ్మా. నెక్స్ట్ 11వ ప్రశ్న చూసినట్లయితే మొక్కలు చిగురించే కాలం ఏది? ఆప్షన్ ఏ చలికాలం, వేసవికాలం, వర్షాకాలం, ఏది కాదు. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి వేసవికాలం. మొక్కలు
చిగురించే కాలం అండి, వేసవి కాలం అండి. 12వ ప్రశ్న చూసినట్లయితే గుల్మాలు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సన్నని కాండంతో ఉండే చిన్న మొక్కలు. ఆప్షన్ బి గుబురుగా పెరిగే మొక్కలు. సి పెద్ద కాండం గల చెట్లు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి గుబురుగా పెరిగే మొక్కలను గుల్మాలు అంటారండి. 13వ ప్రశ్న చూసినట్లయితే గులాబీ ఏ వర్గానికి చెందుతుంది? ఆప్షన్ ఏ గుల్మాలు, బి పొదలు, సి వృక్షాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి పొదలు. 14వ ప్రశ్న చూసినట్లయితే మొక్కల పెరుగుదలకు నీరు ఎందుకు అవసరం? ఆప్షన్ ఏ మొక్కలు నీరు లేకపోతే ఎదగవు. ఆప్షన్ బి నీరు లేకపోతే ఆకులు రాలిపోతాయి. సి మొక్కలకి కావాల్సిన సహజ పోషకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్ కోసం. అలాగే ఆప్షన్ డి మొక్కలకి కావాల్సిన కార్బన్ కోసం. ఆన్సర్ ఆప్షన్ సి మొక్కలకి కావలసిన సహజ పోషకాలైన హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కోసం. మొక్కల పెరుగుదలకు నీరు అందుకేనండి ఉపయోగపడుతుంది. 15వ ప్రశ్న చూసినట్లయితే ఔషధ మొక్క కానిది ఏది? ఆప్షన్ ఏ తులసి, బి వేప, సి నీలగిరి, అలాగే డి తోటకూర. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి తోటకూర. ఔషధ మొక్క అనేది తోటకూర అండి. 16వ ప్రశ్న చూసినట్లయితే మొక్కలు CO2ని ఎందుకు పీల్చుకుంటాయి? ఆప్షన్ ఏ అది మొక్కల సహజ లక్షణం. బి మొక్కల సహజ పోషకం ఆక్సిజన్. సి మొక్కల సహజ పోషకమైన కార్బన్, ఆక్సిజన్ కోసం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మొక్కల సహజ పోషకమైన కార్బన్ మరియు ఆక్సిజన్ కోసం. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. 17వ ప్రశ్న చూసినట్లయితే నీలగిరి మొక్కలకు మరో పేరు ఏమిటి? ఏ కాప్సికమ్, బి సోలానం, ఆప్షన్ సి యూకాలిప్టస్, డి అజాడిరిక్తా. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి యూకాలిప్టస్. నెక్స్ట్ 18 చూస్తే తేనె పట్టులో ఒక్కో గది ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ ఏ పంచభుజి, బి షడ్భుజి, సి సప్తభుజి, ఆప్షన్ డి అష్టభుజి. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి షడ్భుజి. తేనె పట్టులో ఒక్కో గది షడ్భుజ ఆకారంలో ఉంటుందండి. నెక్స్ట్ 19వ ప్రశ్న చూసినట్లయితే చాలా ఎత్తులో ఎగిరే గ్రద్ద ఆహారాన్ని ఎలా గుర్తిస్తుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ గ్రద్దకి కంటి చూపు చాలా స్పష్టం. ఆప్షన్ బి గ్రద్దకి అది సహజ లక్షణం. అలాగే ఆప్షన్ సి గ్రద్ద వాసన ద్వారా ఆహారం గుర్తిస్తుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రద్దకి కంటి చూపు చాలా స్పష్టం. నెక్స్ట్ జంతువులకు మనకు పోలిక దేనిలో ఉంటుంది? ఏ తినడం, బి నిద్రపోవడం, సి రెండింటిలోనూ, అలాగే ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి రెండింటిలోనూ. నెక్స్ట్ క్వశ్చన్ ఈకేబేనా అంటే ఏమిటి? ఏ ఆకులతో అలంకరణ, బి ఫలాలు విత్తనాలతో అలంకరణ, సి ఫలాల అమరిక, డి పుష్పాల అమరిక. ఆప్షన్ డి పుష్పాల అమరిక. నెక్స్ట్ ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన జంతువు ఏది? ఆప్షన్ ఏ చిరుతపులి, బి కృష్ణజింక, సి కుందేలు, డి ఖడ్గమృగం. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణజింక. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సముద్ర తీర ప్రాంత రైతులను వేడిని పెంచమని చెప్తారు.
ఏ జీడి మామిడి, చెరుకు, కొబ్బరి. బి అరటి, ఆర్డినైన్స్, తాటి చెట్లు. సి సరుగుడు, జీడి మామిడి, ఆర్కిడ్స్. అలాగే డి సరుగుడు, పసుపు, చెరుకు. ఆన్సర్ ఆప్షన్ సి సరుగుడు మరియు జీడి మామిడి ఆర్కిడ్స్ను పెంచమని చెప్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో బిడియ జంతువు ఏది? ఆప్షన్ బి పిల్లి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఒంటరిగా తిరిగే జంతువు ఏది? ఆప్షన్ ఏ మగ ఏనుగు, బి గొర్రెలు, సి సింహాలు, డి జీబ్రాలు. ఏ మగ ఏనుగు ఒంటరిగా తిరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ తేనెటీగలు ఎన్ని రకాలు? ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆప్షన్ సి 3 రకాలండి తేనెటీగలు. నెక్స్ట్ క్వశ్చన్ 1 కిలో తేనె తయారవడానికి ఎన్ని పూల మకరందం కావాలి మిలియన్లలో? ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆప్షన్ బి 2. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఔషధ మొక్కలు ఏవి? తులసి, వేప, యూకాలిప్టస్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఔషధ మొక్కలేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చర్మ వ్యాధులు పండ్లకు ఉపయోగించే మొక్కలు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి వేప. చర్మ వ్యాధులు పండ్లు అంటే తీత్ అండి.